మరి అదేవిధంగా ఈ వేదిక ముందున్నటువంటి ఈ నాయకులను కార్యకర్తలను చూస్తుంటే నాకు ఒక్కటైతే అనిపిస్తుంది, నాగేందర్ ఎక్కడున్నావో తెలియదు కానీ ఒక్కసారి ఇక్కడ వచ్చే చూడు, నిన్ను వేసుకుంటేందుకు ఎంతమంది ఉన్నారో చూడు, నీ పని పడతారు. ఇక నాగేందర్ గురించి నేను దేశ రాజకీయాల గురించి చెప్పా, మోడీ గురించి వద్దు, అసలు రేవంత్ రెడ్డి గురించి అసలే చెప్పా. మనకు ఎవరంటే నాగేందర్. ఈ నాగేందర్ని చూసి ఒకరు పాట కట్టిరు, ఏమన్నారంటే ఆ గట్టు మీద ఉంటావా నాగన్న, ఈ గట్టు మీద ఉంటావా అని. ఈ జీవితం అంతా అక్కడ ఉంటే ఇక్కడ, ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ, ఇక్కడ ఇక్కడ అంటాం. నేను కాంగ్రెస్లో కూడా చూసిన, అక్కడ కూడా ఎట్లనో అన్నీ ఎట్లా అంటే ఏ గట్టు మీద ఆయనకే తెలియదు. అందు గురించి ఏ ఎన్నికలు వచ్చినా నాగేంద్ర అన్న ఇప్పుడు ఏ పార్టీ మనదని అంటారు ఆయన. విన్నావా ప్రజనం? ఈయనది మొత్తము అసలు ఇక్కడ ఎంతోమందిని కాదని ఆయనకు టికెట్ ఇచ్చి పార్టీ గెలిపించుకొని ఇవాళ కష్టకాలంలో నిలబడరానైనా అంటే మళ్ళా ఎక్కడ పచ్చగడ్డి ఉంటుందో అక్కడే నడుస్తాడు వాడు. జర్ర ముళ్ళులు కూడా ఉంటే కూడా బర్దాష్ కాదు. విన్నావా? ఇక ఈసారి నిజంగా అందు గురించే కేసీఆర్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే, ఇక ఎవరైనా మనము నిబద్ధతతోని పనిచేసి అసలు కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అవి పజ్జన్న దగ్గర ఉన్నాయి. ఎక్కడికైనా వచ్చాడు పజ్జన్న? కార్పొరేటర్కి. విన్నారా? అక్కడ వచ్చి ఇప్పుడు మనమన్నా ఇంతనైనా ఆయనకు తోడైనాం. ఏమీ లేనప్పుడు ఆయన నడిపించిండు దుఃఖం. కార్పొరేటర్ జబర్దస్త్. ఎట్లా అంటే ఎవ్వరు లేకుండే పజ్జనం చూసి అందరు బాధపడుతుండే, మంచి మనిషికి కష్టాలు ఎందుకు తెచ్చుకుండని. ఇవాళ ఆ రోజు కార్పొరేటర్ అయ్యిండు. ఉద్యమాలల్లో కేసీఆర్ గారికి బలంగా నిల్చున్నాడు. ఇవాళ అట్లాంటి మనిషి మళ్ళా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్కి వచ్చిండంటే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. నా మీద హైదరాబాద్లో ఎట్లా సంతోషిస్తారు, పజ్జన మీద సికింద్రాబాద్ అట్లా సంతోషిస్తారు. నేను కూడా 30 సంవత్సరాలు కష్టపడి క్రియాశీల రాజకీయం నుంచి వచ్చిన, ఎన్ఎస్సీ జెండా మోసి వచ్చిన, ఎంతో ఉద్యమాలల్లో నేను ఆ రోజు జేఏసీ పెట్టి ఇదే గిడుగు రుద్రరాజు ప్రెసిడెంట్, పొన్నం ప్రభాకర్, ఇవాళ శ్రీధర్ బాబు అందరము మెస్లలో దీన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళం. భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. పాత బస్తీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా లేట్ అవకాశం వచ్చింది, అయినా చింత లేదు. వాళ్ళు కొద్దిగా తొందరగా రోడ్డు దాటిరు. మేము కూడా రోడ్డు దాటుతాం, ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా రోడ్డు దాటుతాం. అదేవిధంగా ఇవాళ మనం ఒక్కటే మీ అందరికి చెప్తా ఉన్నా, మనం పజ్జన్నను గెలిపించుకోవాలని అంటే ఒకటే, ఎప్పుడు నాగేందర్ ముఖం ముంగడ పెట్టుకునే పజ్జన్న గురించి పనిచేయాలి. మన ముఖం ఇట్లా పెట్టుకోవాలి, పని చేయాలి. ఇక్కడ అరే 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 ఇంతనా 2-3 నెలలు కూడా ఆగలేవా? 6 నెలలు. అరే అరే డబ్బులు ఉన్నాయి, మంత్రి పదవి చేసినావు కదా, ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. ఆల్రెడీ ఏఐసిసి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎవడు వచ్చినా ఏమి ఇవ్వద్దు. పైసలు ఉంటే కొట్లాడిపోయారు అని, కానీ నామినేటెడ్ పదవిలు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు. మీరు కూడా ఎవరైనా ఆలోచనలు ఉంటే మానుకోరు. మళ్ళీ మీరు మన పని కూడా అట్లనే అవుతుంది, మన పని అట్లనే అవుతుంది. నా టికెట్ మిస్ కాగానే, గోషామేల నుంచి మిస్ కాగానే రా 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 ఏమి ఇస్తారో? నేను 18 ఏళ్ళ కిందనే చైర్మన్ చేసిన, గ్రంథాలయ చైర్మన్ చేసిన. ఇప్పుడేమి ఇస్తావాడా? ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా? మీరు ఎట్లాంటి లీడరో నాకు తెలుసు. కేసీఆర్ లెక్క నిబద్ధతతో, కేటీఆర్ లెక్క ఒక హోలిస్టిక్ లీడర్తో లెక్క ఉన్నారా? అసలు కేటీఆర్ గారికి ఎవరైనా సాటా? మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు, వింటాం, ఇంకా ఒప్పుకుంటాం. కానీ నేను ఇంకో మాట చెప్తున్నా, నేను మీ నుంచి వచ్చినని, ఈ మనందరికీ ఇది సదవకాశం. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడే మనం నిలబడితే మన లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఇవాళ చాలా మంది చెప్తున్నారు ముషీరాబాద్లో ఎక్కువ మెజార్టీ ఇస్తాము, మళ్ళీ లేకపోతే ఖైరతాబాద్లో ఎక్కువ మెజార్టీ ఇస్తాం. మీకు ఇప్పుడు మంచి అవకాశం, మీ ఎమ్మెల్యేలను గెలుచుకోవాలి, రేపు కార్పొరేటర్ కావాలి అని అంటే గట్టిగా పనిచేయండి, ఎమ్మెల్యేలను గెలుచుకోండి, మీరు నాయకులు కానీ. ఇది మంచి సదవకాశం, దీన్ని మిస్ చేసుకోవద్దు. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, మళ్ళొకసారి ఆ గట్టు మీద ఉంటావా నాకన్నా ఈ గట్టు మీద ఉంటావా, ఈ పని వింది ఇద్దే గట్టిగా చెప్తున్నా. థ్యాంక్ యూ. అయితే అరే నేనేం చెప్తున్నా, ఇక్కడ సరే జర చెప్తున్నా. అరే కసి పెంచుకోవాలి, కసి ఎట్లా చూసావు? సరే ఇక్కడ అయితే సరే అందరు మాట్లాడితే